హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? టుడేస్ వీడియో ఎస్పెషల్లీ న్యూ యూట్యూబర్స్ కోసం ఫ్రీగా మనీ పే చేయకుండా వీడియో ఎడిటింగ్ చేయడానికి ఒక బెస్ట్ యాప్ గురించి చెప్తున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో కాన్వా యాప్ అని టైప్ చేయండి. సెర్చ్ రిజల్ట్లో కాన్వా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫ్రీ టెంప్లెట్ అని వచ్చింది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఈమెయిల్, వీడియో, చూస్తున్నారు కదా, ఈమెయిల్ అండ్ నౌ వీడియో అండ్ తర్వాత మొబైల్ వీడియో అండ్ ప్రెజెంటేషన్ అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ. లైక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీని ఎలా ఎడిట్ చేసి పెట్టడం అండ్ డాక్యుమెంటేషన్ అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంటుంది, అంటే ఫోటో పెట్టడానికి. అండ్ ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ టెంప్లెట్స్ కనిపిస్తాయి. ఈ టెంప్లెట్స్ని యూస్ చేసి మనం ఈజీగా ఎడిటింగ్ చేయొచ్చు అండ్ టెక్స్ట్ చేంజ్ చేయొచ్చు, ఇమేజ్ యాడ్ చేయొచ్చు, కలర్ అండ్ ఫాంట్ కూడా చేంజ్ చేయొచ్చు. స్టిల్ నౌ మనం బేసిక్ స్టెప్ చూసాం. నెక్స్ట్ నౌ ఎడిటింగ్ ఎలా చేయాలో కంప్లీట్గా వీడియో చేద్దాము. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇది చూసారు కదా ఇవన్నీ. ఇప్పుడు వీడియో మనం ట్రై చేద్దాం. ఒక వీడియో ఓపెన్ చేసి ఇక్కడ వీడియో ల్యాండ్స్కేప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. మీకు థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి అని సపరేట్ వీడియో కావాలంటే కామెంట్స్లో నాకు మెసేజ్ చేయండి, నేను కంప్లీట్ వీడియో చేస్తాను. ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, ప్రాజెక్ట్స్లో క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ వీడియోస్ అన్నీ నేను చేశాను బిఫోర్గా. సో చూడండి, అక్కడ చూస్తున్నారు కదా అవన్నీ. సో హియర్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్ ఎడిట్ చేశాను. ఇక్కడ రీయూనియన్ వీడియో కూడా చేశాను. అది చూడాలనుకుంటే మీ ఫ్రీ టైంలో యూ కెన్ వాచ్ ఇట్. మనం కొత్త వీడియోస్ ఎడిట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ వీడియో అప్లోడ్ చేద్దాం. హియర్ ఇక్కడ ఉంది కదా, అందులోకి వెళ్దాం. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. సో మీరు ఫైల్స్లోకి వెళ్ళి అప్లోడ్ చేయండి. సో ఇక్కడ ఉన్నాయి కదా చూడండి, ఇందులో ఒక వీడియో తీసుకొని మనం అందులో అప్లోడ్ చేద్దాం. తీసుకుందాం, ఒక వీడియో తీసుకుందాం. ఇంకా సెలెక్ట్ చేశాను. ఓకే, ఇంకో వీడియో తీసుకుందాం. ఓకే, ఇందులో టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ టూల్స్ లోపల మనం వీడియోలో టెక్స్ట్ అండ్ ఎడిట్ చేయొచ్చు. లైక్ షేప్స్ ఉంటాయి, ఇవి తీసుకొని మనం ఇక్కడ రీమోడల్ చేయొచ్చు. లైక్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదా, టైప్ చేశాను టెక్స్ట్. సో దాన్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను, సైజ్ ఇంక్రీజ్ చేశాను కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశాను చూడండి. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ తర్వాత వీడియో మనం చెక్ చేసుకోవచ్చు ఎలా వచ్చిందని. అది ఇక్కడ ఆడియో ఆప్షన్ ఓపెన్ అయ్యి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ దానిపై క్లిక్ చేశాక ఇక్కడ నుంచి వీడియోకి ఆడియో యాడ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఏఐ జనరేట్ ఆడియో ఆప్షన్ కూడా ఉంది.
సో వాయిస్ ఓవర్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ నా ఓన్ వాయిస్ ఇచ్చాను. సో ఇలాగా ఆటోమేటిక్గా వీడియో జనరేట్ అవుతూ ఉంటుంది అండ్ మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. సో అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది వాయిస్. యా ఏఐ వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మెయిల్ ఆర్ ఫీమేల్ వాయిస్ ఆప్షన్ ఉంటుంది. మీ ప్రిఫరెన్స్ ప్రకారం సెలెక్ట్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. మీ వీడియోకి సూటబుల్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయండి. నేను సెలెక్ట్ చేస్తున్నా. సెట్ చేద్దాం. అక్కడ మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాక అప్లై బటన్ పైన క్లిక్ చేయండి. అంతే, కాన్వా ఆటోమేటిక్గా వాయిస్ జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ వాయిస్ని మీ వీడియోకి ఈజీగా యాడ్ చేయొచ్చు. ఇలా వాయిస్ రికార్డింగ్ అవసరం లేకుండా ఏఐ వాయిస్ ఓవర్ యూజ్ చేసి వీడియో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ ఉంది, అదే యాడ్ ట్రాన్సిషన్. దాని మీద క్లిక్ చేశాక ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ అండ్ ఫేడ్ అలాంటి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ చేశాక డైరెక్ట్గా వీడియోకి అప్లై అవుతుంది. సో నేను సెలెక్ట్ చేస్తున్నా. 1 by 1 అది ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తా. అలా అప్లై చేశాను. ఇలా ట్రాన్సాక్షన్ యాడ్ చేయడం వల్ల వీడియో స్మూత్గా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. హియర్ ఇక్కడ వీడియోని క్రాప్ చేయొచ్చు. అండ్ నేను క్రాప్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంది. 1x 2xలో వీడియో స్పీడ్ని చేంజ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్లిప్ ఆప్షన్ హారిజాంటల్గా సెట్ చేయొచ్చు, వెర్టికల్గా సెట్ చేయొచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ తర్వాత పొజిషన్ ఆప్షన్ ఉంటుంది. లైక్ దాని లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ అండ్ నెక్స్ట్ ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ లేఅవుట్స్ సెట్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ సెట్టింగ్ దట్. ఇదొక ఆప్షన్. అండ్ ఇలా ఆప్షన్స్ యూజ్ చేసి వీడియోలో ఇంకా ప్రొఫెషనల్గా ఎడిట్ చేయొచ్చు. అండ్ ఆడియో టూల్స్. అండ్ ఇక్కడ వాయిస్ ఆఫ్ చేయొచ్చు, టోటల్గా రిమూవ్ చేయొచ్చు, ఆడియో ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది లైక్ టెక్స్ట్. అండ్ ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్ కూడా ఉంది. స్టిక్కర్స్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్గా వీడియోలో పేస్ట్ చేయొచ్చు. ఇలా టెక్స్ట్ అండ్ స్టిక్కర్స్ ఎఫెక్ట్స్ని అన్నీ యూజ్ చేసి సింపుల్గా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేయొచ్చు. ఇలా మనం వీడియో ఎడిటింగ్ చేయొచ్చు యూజింగ్ కాన్వా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. आपके सामने एक बड़ा सा रेड बटन है। हाँ, है। दबा दिया, आगे बोलो।